టీమిండియాలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానుల మనసు గెలిచాడు రిషబ్ పంత్. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడుగాను నీరాజనాలు అందుకున్నాడు ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్. ముఖ్యంగా టెస్టు ఫార్మెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించి భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్నాడు. అయితే 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదం పంత్ ప్రాణాల మీదకు తెచ్చింది. కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్తున్న క్రమంలో రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉండడం గమనార్హం. అయితే సమీపంలో ఉన్న కొంతమంది వ్యక్తులు సత్వరమే స్పందించి స్థానిక హాస్పిటల్కి తరలించడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. అయితే తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి పంత్ స్పందించారు. తొలిసారిగా ఈ ప్రపంచంతో నా బంధం ముగిసిపోయిందని అనిపించింది. ఇక బతకననే అనుకున్నా. యాక్సిడెంట్ జరిగిన సమయంలో గాయాల తీవ్రత గురించి నాకు తెలుస్తూనే ఉంది. అయితే అవి మరింత తీవ్రం కాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. ఎవరో తెలియని వ్యక్తి నా ప్రాణాలను రక్షించారనే భావన కలిగింది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో నేను ఎప్పుడు కోలుకుంటానని డాక్టర్ను తరచూ అడిగేవాడినని, 16 నుంచి 18 నెలల కాలం పడుతుందని ఆయన చెప్పారని, అయితే వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను అప్పుడే సంకల్పించుకున్నాను అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.